గుర్తుపెట్టుకో. ఎందుకోసం అంటే అబ్రహాము యేసు గురించి దేవునికి లోపడ్డాడు, ఒక అన్యుడు. విగ్రహాలు తయారు చేసుకుంటా అబ్రహాము యేసు గురించి దేవుడు స్వరాన్ని అబ్రహాము నేను చూసిన దేశం వెళ్ళిపోగానే ఒకే తండ్రి అని మాటకు లోబడి వెళ్ళిపోయాడు. నువ్వు లోబడుతున్నావు? అసలు నీకు నువ్వే దేవుని అంటావు, నేనే దేవుని. జర్రవరని చెప్పేవారు నాకు తెలియదా, నాకు తెలియదు అని అంటావు. ఇంకేమో చూస్తే మరి ఏం తెలియదు. అయితే ఈ అబ్రహాము యేసుక్రీస్తు దేవుని మాటకు లోబడి చూసిన దేశం వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. ఎన్నో నిందల అవమానాలు భరించి పిల్లలు లేరు, ఆయన తినే ఫుడ్ లేదు, తినే పానీయం లేదు, ఏమీ లేదు. అంత ఎడారి ఒంటరి పరిస్థితి అబ్రహాం జీవితంలో. కానీ దేవుడు ఏమన్నాడంటే, అబ్రహమా, హల్లెలూయా, అబ్రహమా ఒకసారి ఆకాశం వైపు చూడు. మీరు ఎప్పుడైనా ఆకాశం వైపు చూసిరా? ఏం కనిపించింది? దేవుడు ఏమంటాడంటే, షారా నగలేలా? అయ్యా నేనెప్పుడు నగినయ్యా? నగలే. ఎందుకు నగింది తెలుసా షారా? అక్కడ చెప్పండి ఎందుకు నగింది? ముసలితనంలో గర్భమంతా ఉడికిపోయిన తర్వాత ముసలితనంలో పిల్లలు ఇస్తారంటే, హే అబ్రహమ నీకేమన్నా తలకాయ ఉందా? అబ్రహాముకున్నది తలకాయ. ఏసేపు ఇచ్చింది ఆయనకు. అబ్రహాము పట్టింది ఏసేపిచ్చి, ఈ ఆడాము పట్టింది దయ్యం పిచ్చి. పట్టికి ఇప్పుడు పిల్లలు ఇస్తారంటే నువ్వేంటి నమ్ముతావు అంటే, లేదు లేదు నా దేవుడు నమ్మదగిన ఇస్తాడు, నమ్మకం మాత్రం ఉంచు. అబ్రహమ వచ్చి సాయంత్రకాల సమయంలో, అబ్రహమ తండ్రి ఓకే మనమైతే అమ్మ నీకు పెళ్ళికి నేను పాలిస్తాను, సరే నేను పొరపాట్లో ఒక 50,000 ఇచ్చేది 20,000 ఇచ్చాను అనుకో, దాని మొక్క చెప్పు తీసుకొని కొట్టాలి, దాని మొక్క చూడకపోతే ఎత్తలే నాకు అంటవానా? మరి నా ప్రేమ చూడు ఎంత ప్రేమ ఉంది. మన ప్రేమ చూడు ఎట్టుంది, ఆయన ప్రేమ చూడు ఎట్టుంది. అబ్రహాము చివరి దాకా ఉన్నాడు. వాళ్ళ ఇంటికి ఒక విందుకి వెళ్ళాడు, భోజనం చేసిండు, శుభములు పలికి వచ్చే సంవత్సరంలో జోలాలి పాడాలి. ఇప్పుడు అయ్యా నేను కాదు విశ్వాసులకు తండ్రి అబ్రహాము చెప్పకూడదు. విశ్వాసులకు తండ్రి అబ్రహాము ఎంత భరిస్తే అంత కాడికి వచ్చింది. జస్ట్ చర్చికి రాగానే ధనం ఉరుకు రావాలి, చర్చికి రాగానే పుస్తలు మామూలు బంగారం నేల మీద పడాలి, చర్చికి రాగానే కండపు మొత్తం సూపు మంచి తక్కువ కావాలి. అది కాదు విశ్వాసం అంటే. ఎంత బాగాలేకున్నా ఎంత బాగున్నా నా ఆత్మ ఆయనతో అనుసంధానం ఉంది, చాలు నాకు అంత అంతకంటే ఇంకేం కాదు. నేను అనుకున్నది అది. నాకు బిర్రల గాయాలు ఏదో మేడు పండు చూసినట్టే నా జీవితం. ఇప్పుడు ఇంకో అన్న పాస్టర్ ఉన్నాడు, అన్న స్టార్ట్ అవుతుంది, కానీ నేను అట్లకి లేను. నాకు మొత్తం గాయాలే. నా గాయాలు చూసినా లేదా నన్ను గాంధీ హాస్పిటల్లో చూసి అన్న మామూలుగా 7